ఆదికాండంలో 14వ అధ్యాయంలో మనము ఈ 14వ అధ్యాయం అంతా కూడా మనకి తెలిసిన భాగము. ఇది అబ్రహాము గారు మరి లోతు తన కుటుంబం చెరపట్టబడింది అని విన్నప్పుడు మరి అబ్రహాము గారు ఏం చేశారు అంటే తన దగ్గర 300 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యుద్ధంలో మరి ఈ యొక్క 5 రాజులతో యుద్ధము ఎంతమంది చేశారండి? అబ్రహాముతో ఉన్న 300 మంది. ఒక్క రాజ్యాన్ని జయించడానికి 300 మంది సరిపోతారండి? చాలరు. కానీ ఎంతమంది రాజులతో యుద్ధం చేశారు ఈయన? 5 రాజులతో అబ్రహాము గారు కేవలం 300 మందితో యుద్ధము చేసి విజయాన్ని పొంది లోతును, తన భార్యను, తన బిడ్డలను, అంతేకాదు సొదొమ రాజును, వాళ్ళ ఆస్తిని కూడా తిరిగి తీసుకొచ్చారు. మరి అలాంటి సమయంలో మరి ఒక రాజ్యాన్ని జయించడమే అంత కష్టమైనప్పుడు 5 రాజులతో యుద్ధమునకు వెళ్ళిన అబ్రహాము గారు రాజు అయితే మరి యుద్ధం చేయడానికి కావలసిన అన్నీ ఉంటాయి. కానీ ఈయన రాజు కాదు కదా, జస్ట్ సామాన్యమైన మనిషి. సో ఇలాంటి వ్యక్తి 5 రాజుల మీద అంతటి విజయాన్ని పొందారంటే ఎంతటి సవాలు అబ్రహాము గారు ఎదుర్కొన్నారు. అయితే ఆ రాజులను సంహారం చేసి తిరిగి వస్తూ ఉన్నప్పుడు అని ఇదే వాక్య భాగం మనం హెబ్రీ పత్రికలో చూస్తామండి. దయచేసి ఆ వాక్య భాగం చూద్దాం. హెబ్రీ పత్రిక, హెబ్రీల్ రాసిన పత్రిక 11వ మనము 11వ అధ్యాయంలో చూసినప్పుడు 7వ అధ్యాయము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూసినప్పుడు చాలండి, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను. సో అబ్రహాము గారిని దేవుడు ఏం చేశారండి? యుద్ధము చేసి తిరిగి వస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి అబ్రహాము గారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2025వ సంవత్సరం వరకు మనందరి జీవితాల్లో అంటే కొంతమంది సాక్ష్యాలు పంచుకున్నారు, కొంతమంది పంచుకోలేదు. కానీ మనందరి జీవితాల్లో ఏంటండి, ఏముంటాయి? యుద్ధాలు కదా. మీ అందరి జీవితాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన యుద్ధము కదా. మీ యుద్ధాలు మీవి, మా యుద్ధాలు మావి, ఎవరి కష్టాలు వారివే కదా. అలాగే మనందరి జీవితాల్లో ఆ యుద్ధాలు జరిగే సమయంలో యుద్ధము చేయడానికి ఏం కావాలండి? ఏం కావాలి? యుద్ధం చేయడానికి ఆత్మ బలము కావాలి, శక్తి కావాలి. ఎందుకంటే అప్పుడు అబ్రహాము గారు ఎవరితో యుద్ధం చేశారు? ఫిజికల్గా ఆయన యుద్ధం చేశారు. ఇప్పుడు మన యుద్ధం ఎవరితో అండి? మనం పోరాడునది శరీరులతో కాదు. సో ఎవరితో పోరాడుతున్నాం? చీకటి శక్తులతో మనము పోరాడుతూ ఉన్నాం. పోరాడడానికి మనకి ఏం కావాలి? ఆత్మ బలము. ఈ అబ్రహాము గారు యుద్ధము చేసి అలసిపోయారు. అలసిపోయినప్పుడు ఆయన అలసట ఎవరికి తెలిసిందండి? దేవునికి తెలిసింది. అందుకని దేవుడు ఏం చేశారట? రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును కలుసుకొని మనం చదువుకున్నాం కదా. ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనములో ఏమైందండి? మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. సో అలసిపోయారు ఈయన, ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా
అలసిపోయిన అబ్రహాము గారిని దేవుడు కలుసుకొని ఏమిచ్చారండి? రొట్టెను ద్రాక్షారసమును అనుగ్రహించినారు. సో ఈయన ఆ బలము చేత అలసిపోయిన అబ్రహాము గారు వాటిని తీసుకొని బలము పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా శ్రమలు, శోధనలు, యుద్ధములు, వీటన్నిటిలో కూడా మనం అలసిపోతూ ఉంటాం. అలసిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారండి మన కొరకు? ప్రతి ఆదివారము ఆయన శరీరము, ఆయన రక్తము, వీటిని తీసుకొనటం ద్వారా మనం ఏం చేస్తాము? మన యుద్ధాల్లో కావలసిన శక్తిని మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో ఆయన మనకు కావలసిన బలమును మనకు అందించేవారిగా ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైతే దేవుని యొక్క ప్రభు యొక్క బల్లలో పాలు పొందకుండా ఉన్నారో వారు కూడా ఏం చేయాలి? దేవుడిచ్చే ఈ ఆహారమును మనము తీసుకోవాలి. చివరిగా ఒక్క వాక్య భాగం చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథంలో కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం అండి. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. దేవా, నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరచిది. అలసి ఉండగా దేవుడు ఏం చేశారండి? బలపరుస్తూ ఉంటారు. కాబట్టి మన జీవితంలో అబ్రహాము గారి అలసట ఎవరికి తెలిసింది? దేవునికి తెలిసింది. మన అలసట పక్క వాళ్ళకి తెలుస్తుందండి? తెలియదు కదా. మనం ఎదుర్కొనే శ్రమలు, మనం ఎదుర్కొనే శోధనలు, వీటన్నిటిలో మనం అలసిపోతూ ఉంటాం. 2026లో అలసిన మన ప్రాణములకు దేవుడు ఏమిస్తున్నారండి? ఆయన బలమును ఇవ్వడానికి ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. ఈ భోజన బలం చేత మనం ఏం చేయాలి? 2026వ సంవత్సరంలో అన్ని యుద్ధాల్లో, అన్ని పోరాటాల్లో మనం ఏం చేయాలండి? విజయము పొందాలి. అందుకే ఏలియా గారు ఏం చేశారట? ఆ భోజన బలము చేత. ఏ భోజన బలము చేత? ఆయన అలసిపోయి పండుకున్నప్పుడు ఎవరు తెచ్చారండి ఆహారం? కాకులు ఆహారాన్ని తెచ్చాయి. దేవదూత వచ్చి ఏం చేసింది? ఆయన్ని తట్టి లేపి భోజనం చేయమని చెప్పారు. ఆయన భోజనం చేసిన తర్వాత ఏం చెప్తున్నారు? నీవు శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధంగా ఉన్నది. కానీ అలాగూ అలసిపోయిన ఏలియా గారు ఎంత అలసిపోయారంటే ఇంకేమంటున్నారు ఆయన? ప్రభా, ఇంకా చాలు, నా ప్రాణము నువ్వు తీసేసుకో. అలాంటి ఏలియా గారు ఆ భోజన బలము చేత ఎన్ని రోజులు ప్రయాణం చేశారటండి? 40 పగళ్ళు 40 రాత్రులు. సో అబ్రహాము గారి యొక్క యుద్ధాల్లో అలసిపోయిన అబ్రహాము గారికి ప్రభువు శరీరము, ఆయన రొట్టెను, ద్రాక్షారసమును ఇచ్చినారు. ఈ దినము కూడా ప్రభువు మనకు మన జీవితాల్లో అలసిపోయిన మనలను సేద తీర్చడానికి ఏమి ఇచ్చారండి? ఆయన శరీరము, ఆయన రక్తము. కాబట్టి ఈ భోజన బలము చేత 2026వ సంవత్సరములో అన్ని విషయాల్లో మనము, మన కుటుంబము, మన సంఘము మరి విజయవంతముగా ముందుకు కొనసాగాలని, ప్రభువు రాక కొరకు అందరము సిద్ధపడాలని కోరుకుంటూ